అరే ఎన్ని వాడినా మా జుట్టు ఊడడం ఆగట్లేదు, జుట్టు పెరగట్లేదు అనే వాళ్ళ కోసం ఈ వీడియో. జుట్టు వారంలోనే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో వాడే ఈ ఇంగ్రీడియంట్ని ఒక్కసారి వాడి చూడండి. మీరు వాడిన వెంటనే జుట్టు ఊడడం ఆగి జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా తయారవుతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ షేర్ చేయని ఒక డిఫరెంట్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. ఈ రెమెడీతో హెయిర్ అనేది సూపర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఈ ఒక్క ఇంగ్రీడియంట్ చాలండి మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి మీకున్న స్ప్లిట్ ఎండ్ సమస్య కానీ డాండ్రఫ్ సమస్య కానీ అన్నీ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది రూట్ నుండి చాలా స్ట్రాంగ్ అవుతుంది. వన్ టైం యూస్కే బెస్ట్ రిజల్ట్స్ అయితే మీరు చూస్తారు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇది ట్రై చేసిన తర్వాత మీకు 0% హెయిర్ ఫాల్ అనమాట. దీన్ని ప్రతిరోజు కూడా ట్రై చేయాల్సిన అవసరం లేదు. మీకు వీలున్నప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి ట్రై చేయండి చాలు. మీరు వద్దనుకున్న విపరీతంగా జుట్టు అనేది పెరుగుతుంది. ఇంతకీ ఏంటి ఆ రెమెడీ అనుకుంటున్నారా? తెలుసుకోవాలంటే వీడియో చూడాల్సిందే. వీడియో చూసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం రండి. నేను చూపించే ఇంగ్రీడియంట్ వచ్చే వరకు తంగేడి పూలు. ఈ తంగేడి పూలు అనేవి మన పెద్దవాళ్ళకి తెలిసి ఉండొచ్చు, ఆయుర్వేదిక్ వైద్యులకు తెలుసు, అలాగే కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు చాలామందికి తంగేడి పూల గురించి అయితే తెలీదు. ఈ తంగేడి పూల గురించి ఇప్పుడు నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, కొంతమంది మీరు చెప్పిన ఆయిల్ వాడుతున్నాం, అలాగే సీరమ్స్ వాడుతున్నాం, బట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదని కొంతమంది అంటున్నారు కదా. వీటిని ఒక్కసారి వాడి చూడండి, మీకు జన్మలో హెయిర్ ఫాల్ సమస్య ఉండదు. మీ జుట్టు అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేసినప్పుడు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందంటే వాళ్ళు వాడే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే అనమాట. సో అందుకు ఈరోజు మీ ముందుకి ఈ వీడియోని అయితే తీసుకొచ్చాను. తంగేడి పూలు అనేవి ఇక్కడ నేను 1 కప్పు తీసుకున్నాను. ఆకులు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. తంగేడి పువ్వులు మొగ్గలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ తంగేడి పూలని నీట్గా వాష్ చేసుకొని మనమైతే యూజ్ చేయాలి. ఇక్కడ 1 కప్పు తంగేడి పూలు తీసుకున్నాను. వీటిని అయితే పక్కన పెట్టేద్దాం. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను గ్రీన్ గ్రామ్ అనమాట, పెసర్లు. ఈ పెసర్లు అనేవి హెయిర్ రూట్ని చాలా స్ట్రాంగ్గా చేస్తాయి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి, మన హెయిర్ అనేది ఒత్తుగా పెరగడానికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చి మెంతులు. మెంతులు మన తలలో వేడిని తగ్గించి మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి సూపర్గా హెల్ప్ అవుతాయి. హెయిర్ రూట్ని చాలా స్ట్రాంగ్గా కూడా చేస్తాయి మెంతులు అనేవి. ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 స్పూన్ల మెంతులు, 3 స్పూన్ల పెసర్లు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో తగినన్ని వాటర్ అనేది పోసుకొని ఓవర్ నైట్ అనేది అలా వదిలేయాలి. నెక్స్ట్ డేకి ఇవి బాగా నానిపోతాయి అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ నేను చూపిస్తున్నాను చూడండి, ఇవి బాగా నానిపోయాయి. ఇంకొక విషయం అండి, ఇందులో ఉన్న వాటర్ కూడా అయితే మనం యూజ్ చేస్తాం. వాటర్ని కూడా మనం యూజ్ చేయాలి కనుక వాటర్ అనేది అసలు పారేయద్దు, ఇలానే డైరెక్ట్గా అయితే యూజ్ చేసేస్తాం. బాగా నానాలి. మీకు టైం లేదు అనుకుంటే మాత్రం 3-4 అవర్స్ అయినా నానపెట్టడానికి ట్రై చేయండి. తర్వాత తంగేడి పూలు అనేది తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. బయట నుండి తీసుకొచ్చే ఇంగ్రీడియంట్స్ ఏటినైనా సరే 2-3 సార్లు నీట్గా వాష్ చేసిన తర్వాత యూజ్ చేయాలి. తంగేడి పూలు వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్నాం కదా పెసర్లు అలాగే మెంతులు, వీటిని అయితే యాడ్ చేసేసుకోండి. బాయ్స్కి అయితే 1 టేబుల్ స్పూన్ కూడా సరిపోతుందండి, లాంగ్ హెయిర్ కదా. సో నేనైతే 3 స్పూన్స్ అనేది యాడ్ చేశాను. క్వాంటిటీ అనేది మీ హెయిర్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులో తంగేడి పూలని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు తంగేడి పూలు అనేది యాడ్ చేసుకోండి. దీన్ని మనం ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మీకు కొంచెం పలచగా కావాలంటే మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నేనేం వాటర్ యాడ్ చేయలేదండి, మెంతుల్లో ఉన్న వాటరే నాకు సరిపోయాయి అనమాట. మీకు కొంచెం పలచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తటి పేస్ట్లో అయితే మనం మిక్స్ చేసుకోవాలి. నా హెయిర్కి కావాల్సినంత నేను ఒక బౌల్లోకి తీసుకొని మిగిలింది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. మా ఇంట్లో వాళ్ళు యూజ్ చేస్తారు, అలాగే నేను కూడా యూజ్ చేయడానికి నెక్స్ట్ టైంకి. ఓకే, నా హెయిర్కి కావాల్సినంత ఒక బౌల్లో తీసుకొని ఇందులో 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో మనం కావాలనుకుంటే విటమిన్ ఈ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాస్టర్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ మీకు నచ్చిన ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా మనకి సాఫ్ట్గా ఉంటుంది ఈ ప్యాక్ అనేది. ఇప్పుడు మీరు ఆయిల్ హెయిర్ మీదైనా డ్రై హెయిర్ మీదైనా ఈ ప్యాక్ని హ్యాపీగా అప్లై చేసేసుకోండి. నార్మల్గా నేను ఎప్పుడు హెయిర్ ప్యాక్ అప్లై చేసినా ఆయిల్ హెయిర్ మీద అప్లై చేస్తాను. ముందు రోజే నేను ఆయిల్ అప్లై చేసి మార్నింగ్ అనేది హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని తర్వాత నేను హెయిర్ వాష్ అనేది చేస్తాను. నా హెయిర్ అనేది ఇంత పొడవుగా పెరగడానికి కారణం అయితే రెమెడీసేనండి. కొంతమంది అనుకుంటూ ఉంటారు హెయిర్ ఫాల్ అవ్వదా మీకు, ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ యూస్ చేస్తున్నారు అని. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎన్ని యూస్ చేసినా నో ప్రాబ్లం అనమాట, మనకి ఎటువంటి హెయిర్ ఫాల్ ఉండదు.
ఈ తంగేడు పూలతో చేసిన ఈ హెయిర్ ప్యాక్ అనేది మీరు వారానికి ఒక్కసారి పెట్టుకోగలిగితే చాలండి. మీ హెయిర్ అనేది చాలా ఒత్తుగా చాలా పొడవుగా పెరిగిపోతుంది. చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఒత్తైన పొడవైన జుట్టు కావాలి అని చెప్పేసి. మీకు కూడా అలాంటి డ్రీమ్ ఉంటే ఈ ప్యాక్ని ట్రై చేయండి. అరే మాకు తంగేడు పూలు దొరకవు, మీరేమో తంగేడు పూలతో చెప్తున్నారు ఎలా అనుకుంటున్నారా? మీకు తంగేడు పూలు అనేవి దొరకలేదు అంటే ఆన్లైన్లో ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. తంగేడు పూలకి ఆల్టర్నేట్ లేదా అంటే ఉంది. తంగేడు పూలకి ఆల్టర్నేట్ అయితే వీడియో ఎండ్లో చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఖచ్చితంగా తంగేడు పూలకి ఆల్టర్నేట్ అయితే చెప్తాను. ఈ హెయిర్ ప్యాక్ని హెయిర్ రూట్ నుండి ఇలా హెయిర్ లెంత్ కూడా అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా మెయిన్లీ స్కాల్ఫ్ అనేది హెయిర్ ప్యాక్ బాగా అప్లై చేసుకోవాలి. తర్వాత హెయిర్ లెంత్ కూడా అప్లై చేయండి, స్ప్లిట్ ఎండ్స్ కూడా అప్లై చేయండి. మీ హెయిర్ ఎంత లెంత్ ఉందో అంతవరకు ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత మీ హెయిర్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారనమాట. మొత్తం హెయిర్ ప్యాక్ని ప్రాపర్గా పాయల కింద తీసి చాలా బాగా అప్లై చేసుకోవాలి. సో చూసారు కదా, బౌల్ అయితే ఖాళీ అయిపోయింది. నేను మొత్తం కూడా చాలా ప్రాపర్గా అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ని 30 నిమిషాలు అనేది ఉంచుకొని మైల్డ్ షాంపూ యూజ్ చేసి కానీ కుంకుడుకాయ శేఖకాయ యూజ్ చేసి కానీ హెయిర్ వాష్ చేయాలి. హెయిర్ వాష్ చేసిన తర్వాత మీ హెయిర్ చూసుకొని మీరే షాక్ అయిపోతారు. మీ హెయిర్ అనేది చాలా వాల్యూమ్గా కనపడుతుంది. చిన్న జుట్టు అయినా సరే ఒత్తుగా కనపడుతుంది అనమాట. అంటే అంత బౌన్సీగా కనపడుతుంది. నిజంగా చెప్తున్నాను, హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది. వారానికి ఒక్కసారి ట్రై చేయండి. జుట్టు నాన్ స్టాప్గా విపరీతంగా పెరుగుతుంది. ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ అయితే మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బౌన్సీగా కనపడుతుందండి. ఎంత పల్చని జుట్టు అయినా సరే ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ అనేది వాల్యూమ్గా కనపడుతుంది. అలాగే మీకు స్పీడ్గా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఫస్ట్ టైం మీరు ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేసి హెయిర్ వాష్ చేసిన తర్వాత డిఫరెన్స్ కూడా గమనించవచ్చు అనమాట. మీకు విపరీతంగా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటే మీకు చాలా తక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. నాకు తెలిసి 1-2 మాత్రమే హెయిర్ ఫాల్ అయితే మీకు అవుతుందన్నమాట. వారానికి ఒక్కసారి ఇది ట్రై చేయండి. అవును మా దగ్గర ఈ తంగేడు పూలు అవైలబుల్గా ఉండవక్క అనుకుంటే మనకి ఆన్లైన్లో ఆయుర్వేదిక్ షాపుల్లో మనకి డ్రై పెటల్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. తంగేడు పూలు అయితే డ్రై ఫ్లవర్స్ కూడా దొరుకుతాయి. వీటిని కూడా యూజ్ చేయొచ్చు. అసలు తంగేడు పువ్వులు లేకుండా చెప్పండి అంటే తంగేడు పువ్వుల ప్లేస్లో మీరు మందారం పూలు యూజ్ చేయొచ్చు. మనకి బెటర్ రిజల్ట్స్ కోసం దొరకనప్పుడు ఆల్టర్నేట్గా అడుగుతారు కదా, సో అందుకే మందారం పూలు చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు తంగేడు పూలతో హెయిర్ ప్యాక్ అనేది వారానికి ఒక్కసారైనా పెట్టుకుంటే మీ హెయిర్ నిజంగా గ్రోత్ అవుతుంది. ఆయిల్ హెయిర్ మీదైనా డ్రై హెయిర్ మీదైనా ఎలా అయినా అప్లై చేయొచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. మీరు ఒక్కసారి ఈ ప్యాక్ని మిక్స్ చేసుకొని వారంలో 2 సార్లు కూడా యూజ్ చేయొచ్చు. మీకు టైం లేదు అనుకుంటే మీరు ఒక వారం ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇంకొక వారం కూడా యూజ్ చేయొచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుందండి. మనకి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్సే కదా. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం హెయిర్ అనేది సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నా హెయిర్ చాలా సాఫ్ట్గా కూడా అనిపిస్తుంది. అలాగే చాలా ఒత్తుగా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ టైం మీరు డిఫరెన్స్ కూడా చూడొచ్చు అనమాట. బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది అనేది కూడా చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.